అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి రెసిపీ అయితే టమాటా రైస్ చేస్తున్నానండి. ఇదైతే బాస్మతి రైస్ ఫ్రెండ్స్. నేనైతే ముందుగానే 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏ బియ్యమైనా పర్లేదండి, మీ ఇష్టము. నేనైతే బాస్మతి రైస్తో చేసుకున్నాను. బాస్మతి రైస్తో చేసుకుంటే టమాటా రైస్ చాలా బాగుంటుందండి. అందుకని నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ పోసుకోవచ్చండి. అందుకని మనం కొలతలతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే నెయ్యి కూడా ట్రై చేయవచ్చండి. నేనైతే ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీ ఇష్టం అండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనమైతే నేనైతే జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇంకా ఇలాచి అండి, బిర్యానీ ఆకు ఇవే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఏదైనా మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇవే, మా పిల్లలు కొంచెం స్పైసీ ఉన్నా తినలేరండి, అందుకని నేనైతే ఇవే యూజ్ చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలండి. నేను ఇక్కడైతే ఆనియన్ కట్ చేసుకున్నాను. పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ అయితే సరిపోయిద్దండి. కొంచెం పచ్చిమిర్చి ఘాటుగానే ఉంది, అందుకని 4-5 పచ్చిమిర్చి వేసానండి. నేను ఇంతే వేసాను. బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడైతే కల్లుప్పు వేస్తున్నానండి, 2 స్పూన్లు. ఇది బాగా ఫ్రై అవ్వాలి. మనం ఉప్పు వేస్తే బాగా ఫ్రై అవుతాయి కదా ఆనియన్, అందుకని ఉప్పు వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి దీంట్లో. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూను. ఇది కూడా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడైతే కొంచెం పెద్ద సైజు టమాటాలు అయితే 4 తీసుకున్నానండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా 2 వేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ చేసుకోవాలండి. టమాటాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా అన్నీ కలుపుకుంటున్నాను. టమాటాలు బాగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదండి, అందుకని స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను అన్నీ కొంచెం వేస్తున్నానండి. మీరు కొంచెం, పిల్లలైతే కొంచెం స్పైసీ తినలేరు కదా, అందుకని నేను అన్నీ కొంచెం వేస్తున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. అన్నీ ఫ్రై అవ్వాలి. బాస్మతి రైస్ నేను తర్వాత ఇందాక నానబెట్టాను కదా, అదైతే ఇంకా నీళ్ళని నింపేసి ఇలా కలుపుకుంటున్నానండి. బాస్మతి రైస్ మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇంకంతేనండి. మూత పెట్టేస్తే 2 విజిల్ వస్తే చాలండి. బాస్మతి రైస్ రెడీ అయిపోయింది. టమాటా రైస్ ఇంకంతే ఫ్రెండ్స్. 2 విజిల్ వస్తే చాలండి. టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చూడండి.